హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి రావిచేడు అనే విలేజ్ దగ్గర ఉన్నాను. ఈ రావిచేడు విలేజ్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవేలో కందుకూరు, కడ్తల్ ఆ రూట్లో ఉంటుంది. అండ్ అదర్ సైడు బెంగళూరు హైవే నుంచి కూడా రావచ్చు. అండ్ లేదంటే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఓల్డ్ సిటీ నుంచి రావచ్చు, కార్లో వస్తేనేమో ఔటర్ రింగ్ రోడ్ నుంచి రావచ్చు, మెనీ ప్లేసెస్ నుంచి రావచ్చు. సో మోర్ దెన్ 2 years తర్వాత నేను మన సూపర్ బైక్ని తీసి ఫస్ట్ రైడ్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో నేనేం చేస్తానంటే ఈ రైడ్ ఎలా ఉంది, తర్వాత ఇంటి నుంచి ఎలా స్టార్ట్ అయ్యాను, తర్వాత ఇంటి నుంచి నేను ఫస్ట్ టైం యాక్చువల్గా మా మామిడి తోటలో ఉన్నాను. ఆ బైక్ పైన వచ్చిన రూట్ మొత్తము నేను మధ్యలో ఉన్న విలేజెస్ అన్నీ చూపించుకుంటూ వచ్చాను. అదంతా ఇప్పుడు చూద్దాము. తర్వాత ఏంటంటే ఈ బైక్ రైడ్ చేయడానికి కానీ లేదంటే ఈ ప్లేస్కి నేను బైక్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఒక చిన్న బైకర్స్కి సంబంధించిన ఒక ఫామ్ హౌసెస్ లాంటివి, కాటేజెస్ లాంటివి ఇక్కడ చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక 2 acres మామిడి తోట అనమాట. సో ఈ 2 acres మామిడి తోటలో మంచి బైకర్స్కి ఏదన్నా చేయాలని ఒక ఐడియాతోటి చేస్తున్నాను. సో మీకు ఏదన్నా ఐడియా ఉంటే చూడండి. అండ్ దీంతోపాటు నేను ఈ బ్యూటిఫుల్ రైడ్ అంతా, ఇంటి నుంచి ఇక్కడ దాకా వచ్చిన రైడ్ అంతా పెడుతున్నాను. అండ్ దీంతోపాటు ఒక మంచి డ్రోన్ వ్యూ కూడా పెడుతున్నాను. చాలా కాలం తర్వాత మళ్ళీ మోటో వ్లాగింగ్ చేస్తున్నాను. సో వీడియో ఎండ్ దాకా చూసి ఎంజాయ్ చేయండి. టైం 5:40 అయింది. అండ్ 1 hour 30 minutes 70 kilometers మన ఇంటి నుంచి డిస్టెన్స్ చూపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ బైక్ తీశాను. దీంట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్, చిన్న మార్పులు చేర్పులు ఉంటే నేను రీసెంట్గా సెల్ఫ్గా చేసుకున్నాను. అంటే కూలెంట్ కంప్లీట్గా రీప్లేస్ చేశాను. అండ్ దాంతోపాటు బ్యాటరీ చేంజ్ చేశాను. చైన్కి లూప్ చేయటం, క్లీన్ చేయటం రెగ్యులర్గా చేశాను. మధ్యలో ఒక 1 year అయితే టచ్ కూడా చేయలేదు. దానివల్ల చైన్ కొద్దిగా రస్ట్ పట్టినట్లుంటే 3 to 4 times నేను దాన్ని క్లీన్ చేశాను. టైర్స్ చేంజ్ చేసుకోవాలి, చైన్ ప్యాకెట్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. ఇట్లాంటి కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో స్టార్ట్ అయిపోదాం ఇంకా. లెట్స్ గో. ఒక 15 kilometers వచ్చేసాను. 6 అయింది టైము. కిషన్ బాగ్, గరాంగర్ జంక్షన్, ఓల్డ్ సిటీలో నుంచి వచ్చాను. ఆల్మోస్ట్ పురాణాపూల్ నుంచి. ఈ బహదూర్పురాలో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేసిన సంగతి నాకు అస్సలు కూడా తెలియదు. ఎందుకంటే శ్రీశైలం హైవేకి వెళ్ళాలంటే ఆల్వేస్ ఒకటే రూట్, ఔటర్ రింగ్ రోడ్. సో బైక్ పైన నేను వెళ్ళటం ఫస్ట్ టైం ఇది. బైక్ పైన నాకు ఈ రూట్ చూపించింది ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా ఈ రూటే తీసుకుందామని చెప్పి ఇటు వచ్చాను. బహదూర్పురా చౌరస్తా, రైట్ సైడ్ అంతా జూ పార్క్, ఫ్లైఓవర్ కట్టారన్న. అసలు చూస్తే కూడా ఫ్లైఓవర్ చాలా పాతగా ఉంది, ఎప్పుడు కట్టారేమో. నేను ఇక్కడ ఇంకొక ఫ్లైఓవర్ కూడా ఉంది ఆపోజిట్లో. ఇది కూడా తెలియదు నాకు అసలు ఫ్లైఓవర్స్. అరేవా, అందుకే ఈ రూట్ చూపించింటుంది. అట్లా కాకపోయినా మార్నింగ్ ట్రాఫిక్ అయితే లేదు. ఖైరతాబాద్ చౌరస్తాలో ఒక్క సెకండ్ అట్లా కాళ్ళు కింద పెట్టాను, ఇంకంతే. అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇంటి దగ్గర నుంచి ఇప్పటిదాకా కాలు కింద పెట్టకుండా వచ్చాను. స్లోగానే వస్తున్నా కాబట్టి 25 minutes 17 kilometers వచ్చా. ఈ ఫ్లైఓవర్ పై నుంచి ఒకసారి లేచి నిలబడి జూ పార్క్ చూద్దాం. లాస్ట్ 2 days నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కూడా వర్షం పడితే పడిందిలే అని చెప్పి స్టార్ట్ అయ్యాను నేను. కాకపోతే వర్షం ఎట్లా పడుతుందంటే డైలీ పోస్ట్ లంచ్ పడుతుంది, మధ్యాహ్నం 2-3 అట్లా పడుతుంది. సో హవెవర్ మనది ఒక చిన్న షార్ట్ రైడే కదా అని చెప్పి బయలుదేరా. చాలా లెంతీ ఉంది ఈ ఫ్లైఓవర్ కూడా. మీరాలం చెరువు కూడా దాటేసి వచ్చేసాం ఫ్లైఓవర్ పై నుంచే. ఇంకా చాలా పెద్దగా ఉంది. సో మీరాలం చెరువు మొత్తం గ్రీన్ గా కనిపిస్తుంది. మొత్తం అంతా గుర్రపు టెక్క. వెరీ లెంతీ ఫ్లైఓవర్ ఉండేది. ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఉండే ఏరియాస్, ఎక్కడైతే కంజెస్టెడ్ ఉండే రోడ్స్, చిన్న రోడ్స్ అన్నీ క్రాస్ చేసి ఆరాంఘర్ చౌరస్తా దగ్గర ఎండ్ అయింది. ఓహో సూపర్. ఎవ్వరు అడ్డం లేదు, జస్ట్ టైంపాస్ కొట్టినట్లున్నాడు హారన్. రోడ్డు కొద్దిగా ఖాళీగానే ఉంది. ఫుల్ గేర్లో ఉన్నా కదా, చాలా కాలం తర్వాత బైక్ తీశాను. అసలు స్పీడ్ ఎలా ఉందో చెక్ చేద్దామని కొంచెం అరౌండ్ 100 స్పీడ్లో వస్తున్నా. జనరల్గా సిటీకి ఇంత దగ్గరలో 100 స్పీడ్లో అసలు మనం ఎప్పుడు డ్రైవ్ చేయము, సేఫ్గా ఉంటాము. కాకపోతే ఏంటంటే జస్ట్ బైక్ టెస్ట్. ఎందుకంటే ఒకసారి శంషాబాద్ దాటి ముందుకెళ్ళిన తర్వాత మొత్తం అంతా లొకేషన్ మారిపోతుంది. అక్కడ ఈ స్పీడ్గా వెళ్ళటానికి కుదరదు. ఓకే 120 చాలు, అంతకంటే స్పీడ్గా వెళ్ళకూడదు ఇట్లాంటి రోడ్లలో. శంషాబాద్లో
ఒక అవుటర్ రింగ్ రోడ్ దాటగానే లెఫ్ట్ తీసుకోవాలి. ఇది ఒక షార్ట్ కట్ యాక్చువల్గా. అదర్వైజ్ 2-3 రూట్లు ఉంటాయి మన ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళడానికి. నేను రీసెంట్గా ఈ రూట్ కూడా ఒకసారి వెళ్ళాను. నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చూడడానికి సీనరిక్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకంతా మనకి ఫుల్ గ్రీనరీ అనమాట. మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్ రోడ్ ఏదైతే ఉంటుందో, ఎయిర్పోర్ట్ మన శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డుకి ప్యారలల్ రోడ్లో వెళ్తున్నాం అనమాట లోపలికి. అరే రే 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 సడన్గా చూసి నాకు జల్లు అనింది, వాడికి కూడా జల్లు అనింది. సో పక్కన కనిపిస్తున్న హోర్డింగ్స్ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ రోడ్డు. మనం ఎయిర్పోర్ట్ రోడ్లో పక్కన ప్యారలల్ రోడ్లో వెళ్తున్నాం. ఎంత స్పీడ్గా వచ్చాడు ఆయన, ఈరోజు అంతా తలుచుకుంటాడు ఆయన అయితే. దట్టు ఇటు సైడ్ నుంచి అంత స్పీడ్గా వస్తున్నాడు. మనది బైక్ కాబట్టి ఆయనకి స్పేస్ దొరికింది వెళ్ళిపోవడానికి. అదే హెవీ వెహికల్ కానీ కార్ కానీ వచ్చినా కూడా సరిపోయేది కాదు. ఈ రోడ్ ఎట్లుందంటే వావ్ సూపర్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. ఈ రోడ్ ఎట్లుందంటే రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది, మిడిల్లో అంతా కూడా గ్యాప్ ఉంది ఇక్కడ. సో అందు గురించి ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్తున్నారు, ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, అవతల రోడ్డుకి వెళ్ళకుండా, ఇది పెద్ద గుంతేం కాదు, ఇది జనరల్గా ఏ బైక్ అయినా కూడా స్కూటీ కూడా వెళ్ళిపోద్ది ఇవతల నుంచి అవతలకి. అటు సైడ్ వెళ్ళకుండా ఇటు సైడ్ స్పీడ్గా వస్తున్నాడు. అంత విలేజ్ ఇది. ఈ గొల్లపల్లి విలేజ్లో ఫ్లైట్స్ టేక్ ఆఫ్ తీసుకున్నా లేకపోతే ల్యాండింగ్ అయినా కూడా ఎంత క్లారిటీగా కనిపిస్తాయంటే ఈ ఊరు నుంచి డైరెక్ట్గా ఇట్లా పైనుంచే పోతూ ఉంటాయి. జస్ట్ ఇప్పుడే ఈ లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ రోడ్డే అనమాట. ఇది ఎయిర్పోర్టే. ఇది సో ఎయిర్పోర్ట్కి బాగా అనుకొని ఉన్నది గొల్లపల్లి బ్యాక్ సైడ్. ఈ గొల్లపల్లి రూట్లో ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే జస్ట్ సింపుల్గా అట్లా పెద్దగోల్కొండ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గరికి వస్తాం. నాకు ఇంటి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటే మన గచ్చిబౌలి దగ్గరికి వెళ్ళి గచ్చిబౌలిలో ఎక్కుతుంటాను నేను. అక్కడికి వెళ్ళి గచ్చిబౌలిలో ఎక్కి ఇక్కడ ఎగ్జిట్ అవుతాను. ఇక్కడ కాదు, జనరల్గా శ్రీశైలం హైవేలో ఎగ్జిట్ అవుతాను ఎప్పుడు. శ్రీశైలం హైవేలో ఎగ్జిట్ అయ్యి శ్రీశైలం హైవే నుంచి స్ట్రైట్కి వెళ్ళి కడతళ్ళు అట్లా వెళ్ళేసి వెళ్తూ ఉంటా. బట్ సమ్ టైమ్స్ ఇట్లా కూడా వస్తూ ఉంటాను అనమాట. ఇది పెద్దగోల్కొండ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంటుంది మంది. పెద్దగోల్కొండ దాటగానే వెంటనే మనకి నాగారం విలేజ్ వస్తుంది. పెద్ద డిస్టెన్స్ ఏముండదు. అక్కడికి ఇక్కడికి మధ్యలో అన్నీ కూడా లేఅవుట్సే. ఈ ఏరియాలో ఈ రోడ్లో ఆల్మోస్ట్ ఇంకొక 30-40 కిలోమీటర్స్ అన్ని లేఅవుట్సే. బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకా ఈ లొకేషన్స్ ఇవన్నీ కూడా సూపర్ హైలైట్. అంతా గ్రీనరీ, కంటిన్యూగా హౌసెస్, కాలనీస్, ఫామ్ హౌసెస్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి, కానీ స్టిల్ గ్రీనరీ బాగుంటుంది. పైనుంచి ఇప్పుడిప్పుడే రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫుల్ గ్రీనరీ కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్స్ ఇలా ఈ రోడ్లలో వస్తే ఎంత మస్తు అనిపిస్తుంది. నేను ఆల్మోస్ట్ ఈ ఏరియాకి ఎప్పుడు వచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్సే వస్తాను. నేను కార్లో వచ్చిన, బైక్లో అంటే ఇప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. కానీ ఈ చౌరస్తా ఇది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మహేశ్వరం, రైట్ సైడ్కి వెళ్తే మళ్ళీ బెంగళూరు హైవేకి వెళ్తాము. సో ఈ మనసాన్పల్లి చౌరస్తా కూడా ఒక మంచి సర్కిల్ అనమాట. బ్యాక్ సైడ్కి వెళ్తే పెద్దగోల్కొండ, స్ట్రైట్కి వెళ్తే ఇంకా చాలా విలేజెస్ ఉంటాయి ఇట్లా. ఈ ఊరి పేరు కోళ్ళపడకల్. ఈ కోళ్ళపడకల్ ఊరిలో ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది. నాకు రైట్ సైడ్లో కనిపించేది అంతా కూడా సిద్ధాపూర్ విలేజ్. ఇది సిద్ధాపూర్ విలేజ్ ఏంటంటే ఇక్కడ మహేష్ బాబు అడాప్ట్ చేసుకున్నాడు ఈ విలేజ్ని. సో మహేష్ బాబు దత్తత తీసుకున్న తర్వాత డెవలప్ చేసాడు అనమాట. సో అట్లా ఈ సిద్ధాపూర్ బాగా ఫేమస్ అయిందనమాట. సో కొత్తపేట కూడా ఈ ఏరియాలో ఒక మంచి సెంటర్ ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో కడతలు వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే షాద్నగర్ వచ్చేది, స్ట్రైట్ వెళ్తే కేశంపేట వచ్చేది. సో ఈ జంక్షన్ అనమాట ఇది. ఈ జంక్షన్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ ఇది. టెంపుల్ అంటే అదే మధ్యలో ఇది ఒక దర్గా. ఇక్కడ నుంచి ఎంత మనది ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇది సంతాపూర్ విలేజ్. సంతాపూర్ విలేజ్ ఏంటంటే మనకి కొత్తపేటకి మన రావిచేడు విలేజ్కి మధ్యలో ఉండే ఊరు అనమాట. ఇది రావిచేడు విలేజ్ ఇది. సో ఈ రావిచేడు విలేజ్లో ఈ లెఫ్ట్ సైడ్ నాకు కనిపిస్తున్న ఈ కాంపౌండ్ వాల్ కనిపిస్తున్నది, ఇదంతా కూడా జెడ్పిహెచ్ స్కూల్ అనమాట. సో ఇప్పటిదాకా అంతా కూడా మంచి బ్లాక్ టాప్ రోడ్స్. ఇక్కడ నుంచి మాత్రమే ఒక 2 కిలోమీటర్స్ కొద్దిగా మట్టి రోడ్డు ఉంటుంది. 2 కిలోమీటర్స్ కూడా ఉండదు, లెస్ దెన్ 2 కిలోమీటర్స్, బట్ అప్రాక్సిమేట్గా 2 కిలోమీటర్స్ అనుకోవచ్చు. మొత్తం ఆఫ్ రోడింగ్ లానే ఉంటుంది. కొంచెం
అండ్ ఇక్కడ అంతా వీళ్ళంతా ఫెన్సింగ్ వేసుకొని ఇక్కడ కొన్ని తోటలు ఉంటాయి. ఈ రోడ్డుకి అన్నీ కూడా తోటలు, చెట్లు, పంట పొలాలు బాగుంటుంది. ఈ 2 కిలోమీటర్స్ జర్నీ అంతా సూపర్ అనిపిస్తుంది. నేను మొన్న రీసెంట్గా ఏం చేశాను అంటే గూగుల్లో రూట్ క్రియేట్ చేశాను నేను. సో ఆ రోజు నుంచి మనకి రూట్ కనిపిస్తుంది. ఇక్కడ అంతకుముందు ఇక్కడ రూట్ కూడా కనిపించేది కాదు. ఇదంతా మన రెగ్యులర్ రోడ్డే. ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే సిటీకి ఎంత దగ్గరలో ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. సిటీలోనే ఉన్నట్లుంటాము, బట్ ఎక్కడో అవుట్ స్టేషన్కి కొండల మధ్యలోకి వచ్చినట్లుంటుంది. కొండల మధ్యలోకి వచ్చినట్లు ఎట్లా ఉంటుంది అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి డ్రోన్ వ్యూ చూపిస్తాను. డ్రోన్ వ్యూలో క్లియర్గా కనిపిస్తుంది. బాగా చుట్టూ రైట్ సైడ్ అంతా కూడా కొండలే, అవన్నీ కొండలే. వర్షం పడి చిన్న చిన్న వాటర్ క్రాసింగ్స్ కూడా ఉన్నాయి. మజా వస్తుంది. పైనుంచి చాలా కాలం తర్వాత నేను మళ్ళీ బైక్ రైడ్ చేస్తున్నాను. మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లాంటి రోడ్స్లో ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే. ఈ పంట పొలాల మధ్యలో నుంచి, కొండల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్కి కొద్దిగా దాటిండొచ్చు. సింపుల్గా వచ్చేసాను. పికాక్ అరుస్తుంది. చాలా పికాక్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఒక 2 బర్డ్స్ ఉన్నాయి. ఇవి ఏం బర్డ్స్? ఇవి ఎగరలేని బర్డ్స్. ఇట్లాంటి డిఫరెంట్ రకరకాల బర్డ్స్ కనిపిస్తుంటాయి ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. మనకేంటంటే అక్కడ ట్రెక్కింగ్ అవి చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడన్నా మన ప్రాపర్టీలో నైట్ స్టే చేస్తే పొద్దున్నే అట్లా ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. నేను ఇంతవరకు ఎప్పుడు నైట్ స్టే చేయలేదు, బట్ చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి నైట్ స్టే చేసే ప్లాన్స్. తర్వాత ఒక మంచి బైకర్స్కి ఆఫ్ రోడింగ్కి దానికి ఒక డెస్టినీ లాగా, ఒక ప్లేస్ లాగా కూడా దీన్ని తయారు చేయాలనుకుంటున్నాను. బట్ లాస్ట్ ఒక 1 మంత్ నుంచి మాత్రం మైండ్ అంతా కూడా దీనిపైనే వర్క్ చేస్తూ ఉంది. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ మామిడి తోటని ఏం చేయాలి అనే దానిపైననే వర్కౌట్ చేస్తూ ఉన్నాను. చూస్తున్నా, ఇప్పుడే జస్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. అండ్ ఫెన్సింగ్ తర్వాత కొన్ని బేసిక్ బోర్ అయిపోయింది. బోరు ఉంది ఇప్పుడు రెడీగా. పవర్ కనెక్షన్ ఒకటి తీసుకోవాలి. పవర్ కనెక్షన్ తీసుకొని మోటార్ ఫిట్ చేసుకొని ఒక సీసీ కెమెరా పెట్టేసుకుంటే మనకి కంప్లీట్ సెక్యూర్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మన ప్రాపర్టీకి. ఇది నిన్న జేసీబీ వర్క్ అయిన ప్లేస్ ఇది. ఇదంతా మన ప్రాపర్టీ, మన బౌండరీ అనమాట. సో బౌండరీలో కడిలేయాలంటే ఇట్లా జేసీబీ తోటి ఇట్లా వర్క్ చేసి కొద్దిగా అన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు బౌండరీ వేయాలి. మన మామిడి తోటకైతే వచ్చేసాము. ఇది మన మామిడి తోట. సూపర్ కదా. ఇది మన బైక్ ఇది. సో కరెక్ట్గా నేను ఏం చేశానంటే మన తోటలో, మామిడి తోటలో మిడిల్ ఆఫ్ ది ల్యాండ్లో ఉన్నా అనమాట. సో ఒక్కసారి మనం పైకి వెళ్ళి మన ల్యాండ్ ఎలా ఉంది, చుట్టుపక్కల ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది చూపిస్తాను. చుట్టుపక్కల బ్యూటిఫుల్ అంటే నార్మల్ బ్యూటిఫుల్ కాదు. ఇది అన్నీ కూడా పొలాలు అయిపోయిన తర్వాత చుట్టూ ఎటు చూసినా కూడా కొండలు. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చుట్టూ కొండలు. పైనుంచి ఈరోజు క్లైమేట్ కూడా సూపర్ ఉంది, అద్దరిపోతుంది. దాంతో ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ కూడా పొలాలు అయిపోగానే కొండలు. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే నియర్ బై కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో ఎప్పుడన్నా మార్నింగ్ ట్రెక్కింగ్ అట్లా కూడా చేయొచ్చు అనమాట. ఇవన్నీ చుట్టూ పొలాలు. ఇది మనకు వచ్చే రోడ్ అనమాట. ఇదంతా కూడా ఈ మామిడి తోట అంతా మనదే. ఇది అంటే ప్రాపర్గా లేదు, ఇంకా మన దగ్గర ఎంటీ స్పేస్ కూడా ఉంది. ఇంకా ఏమన్నా డెవలప్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట మన దగ్గర. ఇది చుట్టూ ఇవన్నీ కొండలు. ఇక్కడ ఏంటంటే నియర్ బై చిన్న చిన్న కొండలు కూడా ఉన్నాయి.
సో అక్కడ ట్రెక్కింగ్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంది. ఇట్లా చాలా బ్యూటిఫుల్. అగైన్ మళ్ళీ మన ప్రాపర్టీ దగ్గరికి వచ్చానమాట. ఇదంతా కూడా మా ప్రాపర్టీకి ఫ్రంట్ ఫేసింగ్. ఇదంతా కూడా ఇక్కడ కనిపించేది ఇదంతా మామిడి తోట. 2 acres ఇది. సో ఈ 2 acresలో ఏంటంటే మంచి బ్యూటిఫుల్గా ఏదన్నా చేయాలని చెప్పి అనుకుంటున్నా. మీకు ఏదన్నా ఐడియా ఉంటే, అంటే ఒక బైకర్స్ డెన్ లాగా, బైకర్స్ క్యాంపింగ్ లాగా, లేదంటే ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా ఏదో ఒకటైతే చేయాలని అయితే ఐడియా ఉంది. మీకు ఏదన్నా ఐడియా వస్తే కూడా నాకు ఒకసారి చెప్పండి. ఈ 2 acres మామిడి తోటలో ఇప్పుడే నేను ఫెన్సింగ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడంతా కూడా ఈ ఫెన్సింగ్ కోసం బార్డర్స్ అంతా క్లియర్ చేస్తున్నాను. సో ఫెన్సింగ్ వేయించిన తర్వాత దీన్ని మంచి బ్యూటిఫుల్గా తయారు చేయాలి అని అనుకుంటున్నాను. మీకు ఐడియా ఉంటే డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. మీరు ఇంకా ఎవరైనా ఈ కాటేజెస్ ఈ ఫీల్డ్లో ఉంటే కూడా షేర్ చేయండి. అఫ్కోర్స్ నేను దాదాపుగా 20 years నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నాను. నాకు కూడా కొంత ఐడియా ఉంది. మీకు ఏదైనా ఐడియా ఉంటే కూడా చెప్పండి. ఎదురుగా కనిపిస్తున్న అన్నీ కూడా హిల్ స్టేషన్స్ కాదు, సారీ, కొండలు ఉంటాయి అన్నమాట. సో ఈ కొండలకి ఇక్కడ నుంచి వెళ్ళటానికి రూట్ కూడా ఉంటుంది. ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కలన్నీ కూడా చాలా తోటలు. ఇప్పుడు మనము ఏదైతే రైడ్ చేసుకుంటూ వచ్చాము, ఇక్కడంతా చూసాము. అండ్ దీంతోపాటు ఇక్కడ ఒక 1/2 kilometer డిస్టెన్స్లో ఒక ప్లేస్ ఉంది అనమాట. అది డేట్స్ కౌంటీ అనే ఒక ప్లేస్ ఉంది. సో ఆ డేట్స్ కౌంటీలో ఏంటంటే 350 acresలో వాళ్ళు చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, విల్లాస్ అవన్నీ. ఈవెన్ వాళ్ళకు కూడా అక్కడ ట్రెక్కింగ్ ప్లేసు, అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది మన ప్రాపర్టీ, మన మ్యాంగో గార్డెన్. ఇది మన మ్యాంగో గార్డెన్ దాటిన తర్వాత ఇదంతా కూడా పూల తోటలు వేస్తున్నారు. ఇక్కడంతా కూడా ఇది డ్రాగన్ ఫ్రూట్ వేయడం కోసం ఇప్పుడు కడీలు పెట్టారు. అండ్ దీని తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో కొండ, ఇది ట్రెక్కింగ్ అండ్ బర్డ్ వాచింగ్కి సూపర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా 8 దాటిన టైం, 8:30 అయింది. అదర్వైజ్ ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ పికాక్స్ అయితే లెక్కలేనన్ని ఉంటాయి. మామిడి తోటలో రీసెంట్గా బోర్ వేయించాము. బోర్ వేపిస్తే ప్లెంటీ ఆఫ్ వాటర్. రేగి చెట్టు, ఇది రేగ్గాయ. విజిట్ అయిపోయింది, జస్ట్ జనరల్ విజిట్ అనమాట. ఫుల్ వర్షము, బురద, రాళ్ళు అండ్ టైర్స్ బాగలేవు. ఇన్ని రీజన్స్ వల్ల అప్పుడప్పుడు అలా స్కిడ్ అవుతూ ఉంది. మస్తు అనిపిస్తుంది నాకు ఈ ఏరియాకి వస్తే. సో నేను వచ్చేటప్పుడు ఏం చేశాను అంటే రావిచేడు నుంచి వచ్చాను. సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు నేద్నూరు నుంచి వెళ్తున్నాను అనమాట. సో ఈ నేద్నూరు నుంచి వెళ్ళటము రావటము ఈజీ. అండ్ డిస్టెన్స్ కూడా దాదాపు ఒక 10 kilometers డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే రావిచేడు నుంచి రావడానికి, నేద్నూరు నుంచి రావడానికి. వీళ్ళు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ ఈ ఆవుల్ని పెట్టుకొని, గోశాల పెట్టుకొని ఇక్కడ ఉంటారు. వీళ్ళంతా నాకు బాగా పరిచయం. వీళ్ళందరూ ఇది మన పక్కన గోశాల అనమాట. మంచిగా రాళ్ళు, నేచర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. నేను ఇక్కడ ఏదన్నా కాటేజెస్ హోమ్ లాగా కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ రోడ్ అంతా మట్టి వేపిస్తా. ఇది ఇక్కడ కొండలు ఉంటాయని చెప్పాను కదా. సో ఇవి కొండలు అనమాట. ఇట్లా కొండలు ఇంకా ముందుకెళ్తే పెద్దగా ఉంటాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయొచ్చు, ట్రెక్కింగ్ చేసే ప్లేస్. అండ్ అవన్నీ కూడా కొండలే. అవి ఆ చుట్టూ ఉన్నాయన్నీ కొండలే. అసలు కొండల మధ్యలో నేను మనకి ఎక్కడో కూర్గ్లో ఎక్కడో రిసార్ట్ ఉంది. సో కూర్గ్లో రిసార్ట్కి వెళ్తే ఎట్లా కొండల మధ్యలోంచి అనిపిస్తుందో, ఇక్కడ సిటీకి ఇంత దగ్గరలో ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూస్తే నాట్ ఈవెన్ 30 kilometers ఇంత ఇదిలో ఈ ప్లేస్లో ఇట్లా కొండల మధ్యలో ప్రాపర్టీ. నాకు అసలు ఎంత మంచి హ్యాపీ అనిపిస్తుంది ఈ ప్లేస్కి వస్తే. సిటీలో ఉన్నట్లే ఉంటుంది, బట్ ఎక్కడికో అవే ఫ్రమ్ సిటీ లాగా ఉంటుంది అనమాట. జస్ట్ 1/2 kilometerలో ఈ వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్ కానుకొని కూడా అన్ని కొండలు ఉంటాయి. అక్కడ ఒక పెద్ద కొండ, అండ్ ఆ కొండలో మధ్యలో రాయి పైన నెమలి. ఇదంతా కొండలేవి. మీరు ఒకసారి డేట్స్ కౌంటీ అని కొట్టండి, లేదంటే హెచ్ఎస్ ప్రాపర్టీస్ మ్యాంగో గార్డెన్ అని చెప్పి యూట్యూబ్లో చెక్ చేయండి. చెక్ చేస్తే మనకి ఈ కొండలు, ట్రెక్కింగ్ లొకేషన్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇది జస్ట్ 1/2 kilometer. నేను అటు రావిచేడు నుంచి కాకుండా ఇటు నేద్నూరు నుంచి వస్తే డైరెక్ట్గా ఈ వెంచర్లోకి వచ్చేస్తాం మనం. వావ్, పికాక్. ఆహా,
ఓహో, ఎంత దూరం ఫ్లై అయింది అది. నేను మా ప్రాజెక్ట్లో నుంచి ఇంతకుముందు డేట్స్ కౌంటీ ప్రాజెక్ట్లో నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చాను, అంటే నేద్నూరే అంటారు ఇది కూడా. సో ఈ నేద్నూర్లో ఇక్కడ కూడా ఇంకొక ప్రాపర్టీ ఉంది. సో ఒకసారి అది కూడా చూసుకొని వెళ్దామని చెప్పి వచ్చాను. దీని పేరు వచ్చేసి హిల్ కౌంటీ. సో ఈ హిల్ కౌంటీ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ లాంటిది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ లెఫ్ట్ తీసుకునే ఈ కార్నర్ ప్లాట్ మనదే. ప్లాట్ కాదు ఇది కూడా స్క్వేర్ యార్డ్స్ లాగా కాదనమాట, ఇది కూడా గుంటల్లాగా. సో ఈ కార్నర్ది మనదే, ఇందులో ఉన్న ఈ చెట్లు ఇవన్నీ మనవే. సో ఇందులో కూడా ఒక చిన్న గెస్ట్ హౌస్ కానీ ఫామ్ హౌస్ కానీ కడదాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇట్లా కట్టారనమాట, ఇట్లా కట్టారు. ఇక్కడ అన్నీ ఆ లాస్ట్లో కూడా ఇంకొక కంటైనర్ హౌస్ లాగా కట్టారు, బాగుంటుంది. ఇది కూడా బై మిస్టేక్ తప్పు చెప్పానేమో. ఫామ్ హిల్స్ చుట్టూ హిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అప్పట్లోనే ఫామ్ హిల్స్ అని పెట్టారు. రిటర్న్ మళ్ళీ కందుకూరుకు వస్తూ ఉంటే రోడ్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, 2 sides ఆరెంజ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఉంది. రోడ్ అంతా అట్లనే ఉంది. నేను అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాను నేను. అండ్ టైం వచ్చేసి 10:20 అయింది. చాలా లీజర్గా రెండు సైట్లు చూసుకొని బయలుదేరాను. నేను యాక్చువల్గా అయితే 8:30-9 లోపల నేను మళ్ళీ ఇంట్లో ఉండాలనుకొని బయలుదేరా మార్నింగ్. బట్ నేను వ్లాగ్స్ చేయటము, ఫొటోస్ దిగటము, డ్రోన్ ఫ్లై చేయటము, చాలా టైం అంతా ఇదైపోయింది. సిటీలో ఈ బైక్ వేసుకొని ఈ టైంలో 10 తర్వాత రైడ్ చేయడం చాలా హారబుల్ అనిపిస్తుంది. ఎండ్ ఉంటే నయా పూల్, పురాణా పూల్ దాకా అయితే వచ్చేసాను. వయా ధూళిపేట వెళ్ళాము. ఇప్పుడు ఎట్లాగూ గణేష్ చవితి వస్తుంది. గణేషుల్ని ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత పెద్దవి తయారు చేస్తున్నారో కూడా రోడ్డు పై నుంచి కూడా కొన్ని కనిపిస్తాయి, చూసుకుంటూ వెళ్దాం. స్టార్ట్ ఈ లాస్ట్ ఇయర్వి రాఖీలు వస్తున్నాయి కదా. ఫస్ట్ రాఖీలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి రాఖీలు. ప్రస్తుతానికి అన్ని రాఖీల సీజన్ కాబట్టి రాఖీలు ఎక్కువ ఉన్నాయి. రెడీ అయిపోయి ఆల్రెడీ సేల్కి పెట్టేశారు చాలా గణేష్లని ఇక్కడ. ఇవేంటంటే మోడల్స్ కోసం పెడతారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చేసి ఆర్డర్ ఇస్తారు. ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది గణేష్లు ఆర్డర్ ఇవ్వడం. డిజైన్ చూసుకొని ఆర్డర్ ఇస్తే రెడీ చేసి వచ్చిన రోజు డెలివరీ ఇస్తారు. ధూళిపేటలో కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నారు. కొద్దిగా బిజీ ఉండి ఎవరిని కలవట్లేదు. ఇవి చూస్తే అన్నీ ఎక్కడి నుంచో వచ్చినట్లే అనిపిస్తున్నాయి నాకు. ఛానల్ చూపిస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసాడు అంటే వెనక కూర్చొని. ఓల్డ్ సిటీలో అప్పుడప్పుడు ఇట్లా గుర్రాల మీద తిరుగుతుంటారు పోలీసులు. మస్తుంది గుర్రాలు అసలు ఎంత హైట్ ఉన్నాయంటే. మొత్తానికైతే బంజారాహిల్స్ జీవీకే మాల్ దాకా వచ్చేసాను. ఇంక ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ ఉండదు. ఒక ఆటో ట్రాలీలో ఇట్లా రైస్ అవి తీసుకొని పోతున్నాయి. దానిపైన అన్ని బర్డ్స్ తినుకుంటూ వెళ్తున్నాయి. ఎగిరే పని కూడా లేదు. జర్నీ అయిపోతుంది, ఫుడ్కి ఫుడ్ అయిపోతుంది. మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము. 11:40 అవుతుంది టైం. 5:40కి బయలుదేరాను, 11:40కి వచ్చేసాను. భీమా భరత్నగర్ కాలనీ దేవస్థానాలు. ఎవరన్నా గ్రూప్ రైడ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఇక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను. అది వచ్చేసి రోడ్ ప్యాంథర్స్ గ్రూపు. ఆ రోడ్ ప్యాంథర్స్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి డైరెక్ట్గా లింక్ ఉంటుంది, లింక్ త్రూ జాయిన్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికి లాస్ట్ కొంతకాలం నుంచి అయితే రైడ్స్ లేవు. బట్ ఫ్యూచర్లో రైడ్స్ అయితే రాబోతున్నాయి. సో ఆ రైడ్స్లో పాల్గొనాలి, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అందులో యాడ్ అవ్వండి. లేదంటే పేజ్ని నార్మల్గా కూడా ఫాలో అవ్వచ్చు. సో మొత్తానికైతే నేను ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.